హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు విజువల్స్ చూడండి ఎలా ఉందో సన్సెట్. సో ప్రతిరోజు నేను మీకోసం డైలీ షూట్ చేసి మొదట వీడియో క్లిప్పింగ్లో యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఆల్రెడీ యాడ్ చేసి కూడా ఉన్నాను. ఈరోజు వీడియోకి వచ్చేసప్పటికి లక్స్ బేబీ మాటలు, బామ్మతో కబుర్లు, ఉగాది పచ్చడి ఇవన్నీ కూడా చేసుకుంటూ ఎంజాయ్ చేద్దాం. కింద ఆలస్యం స్టార్ట్ చేసేద్దాం. పైన ఫ్యాను టకటకా తిరుగుతూ ఉండింది. సో ఫ్యాన్ కానీ పైన పడిపోద్దంటే పైన పడిపోతే చచ్చిపోతే ఎట్టా ఎవరైనా జనరల్గా ఏం అడుగుతారు, అయ్యో నా పిల్లకాయలకి ఎట్టమ్మా నేను లేకపోతే అంటారు. ఈ రియాక్షన్ ఎట్టుందో చూడు, చెప్పు, నువ్వే చెప్పు. రియాక్షన్ ఎట్టుందండి, నేను పోతే నిన్ను ఏం చేసేస్తుందో, ఏం చేసి ఎవరూరికి పెట్టేస్తుందో, ఇంకెంత జీవితం ఉందో అదంతా ఎట్ట పోవాలి నాయన నా బాధ. ఇంకెంత విశేషాలు జరుగుతాయో అవి చూడకుండా మిస్ అయిపోతాయేమో అని అది బాధ. ఇంకా నేను పెట్టేటి మిస్ అయిపోతాను బాధ. మా పిల్లకి అంతే మిస్ అయిపోతాను బాధ. నీలాంటి వింత కోరిక ఎవరికి ఉండదేమోగా. ఈ స్వతంత్రం నేను ఎక్కడ రాదు కదా. వింత కోరిక ఉండదేమో. అందరు నా పిల్లకాయలు ఎట్టమ్మా నేను పోతే అనుకుంటారు. భగవంతుడనే వాడు ఉంటాడు, చల్లని చూపు చూసేదాన్ని కనడం వరకే మన వంతు. వాళ్ళ మంచి చెడ్డలు పై వాడు చూస్తాడు. క్రమశిక్షణ వరకే మనది, అంతవరకే లిమిట్. తర్వాత ఇంత కోరికలు. అప్పుడు నీ ఉద్దేశం అనేక ఉగాది పచ్చడి చేసి ఊళ్ళో పెట్టేస్తే 10 అనుకున్నావు. రోజు కూడా పట్టరే కదా. ఉగాది రోజు ఉగాది పచ్చడి చేసిన, ఇప్పుడు ఉగాది తర్వాత 3 సార్లు చేసిన ఉగాది పచ్చడి. పెట్టినా పెట్టలే నీకా? ప్రతి రోజు ఒక్క రోజన్నా పెట్టా, ఒక్క చుట్టుకన్నా పెట్టినా. అది ఆటగానే మిస్ చేసేస్తావు కదా నువ్వు. ఊరు తరవడం దాదా అని తెరవడం వాళ్ళకి పెట్టేయడం. నేనైతే రోజు 3 గంటలకు చెడు కొడుకో చక్కా పోవాలి. ఇప్పుడు నీ కోసం ఉగాది పచ్చడి చేస్తా ఈరోజు. మామిడికాయ అంటే చాలు, మిగతాన్ని మనకు ఉండేటివే కదా. మరి చేయొచ్చు కదా. ఇందాక కూడా అన్నాడు, యాప్ పోతుంది కదా దండికాయ చెయ్యి ఇంకోసారి అన్నాడు. కడుపులో గందరగోళాలన్నీ పోతా ఉంటాయి. యాప్ బాగా తగిలిచ్చి చెయ్యని చేస్తాను, తినేసిపోతా. నీకు నువ్వేనా నాకు ఉగాది పచ్చడి ఎవరు పెట్టలేదు అన్నదే. మమ్మీని కూడా అడిగా నేను. మమ్మీ ఎవరు అడిగారు మమ్మీ నన్ను. నువ్వా? నీ కోరిక నేను ఈరోజు తీరుస్తాలే. నేను అందరిని అడిగాను, నిన్ను తప్పితే ఎవరు అడిగినారు? సొంత దగ్గర కూడా అన్నా. నన్ను ఎవరు అడిగారు ఉగాది పచ్చడి తినలేదు, నువ్వు నాకు పెట్టలేదు అన్నారు. నీకు ఉగాది పచ్చడి, మమ్మీకి ఆకుకూర ఆమ్లెట్. నువ్వే ఎక్కువ తినింది, నువ్వే ఎక్కువ తినింది. అందుకే పెద్దలు చెప్తారు, ఆహారాన్ని ముందు ఉండాలి, వ్యవహారాన్ని కనపడాలి. అందుకే తినేసి గుష్టారు ఎవరు గమ్ముకుంటే పై మధ్యలో పోపట్ట. ఈరోజు బాతుగుడ్లు ఫ్రై చేసి పంపించింది మమ్మీ. అదే నాకు అది తెలియకుండా ఉంటే తింటానేమో కానీ అది బాతుగుడ్డు అని తెలిసి ఏందో నాకు. కొన్ని పక్షులు గుడ్లు కూడా ఇప్పుడు ఓరికోళ్ళు తింటాం కదా, అలాంటి ఒక పక్షి గుడ్డది మంచిది కూడా. మన కోడి కంటే కూడా కోడికి ఇంజక్షన్ వేసి అది చేసి పెడతాయి. నాటుకోళ్ళు కూడా మనకు తెగలేసి మనకు చాకి పెడతాయి. బాతు మంచి నేలలో ఉండే ఆహారమే తింటది, నీళ్ళలో ఉండే ఆహారమే. దాని గుడ్డు మంచిది కదా, తింటే తప్పే ఉంది. ఏందో నాకు అది ఏందో ఒకలా గిలిగా ఉండింది, ఇప్పుడు అలవాట్లేదు కదా. అలవాటు చేసుకోవాలి. గుడ్డు అంటే గుడ్లాగా తినేయాలి. అది అన్ని ఆహారం కంటే అదే మంచిది. తినే ఏ వెనక ఉండడం. మేము ఇంకా చేయలేము, మేము కొన్నాం కానీ మా అమ్మ మరి ఆత్రం పట్టిన 30 గుడ్లు కొనింది. ఈరోజు మమ్మీ అనింది, నేను ఫ్రై చేస్తాను వీడియో తీసుకో కావాలంటే అన్నది. అంత లోపలికి అక్కడ ఏందో తగలబడిపోయిందని ఎలా పరిగిస్తుంది. ట్రాన్స్ఫర్ కాలేదని ఎవరికే తెలుసు. నాకైతే సొంత వాళ్ళ ఇంటి కాడ మూల వచ్చిందమ్మా పొగ. ఆ మూల వచ్చింది కాబట్టి నేను వాంగని తగలబడిపోతున్నాయి. ఎట్టా ఇంకేముంది ఇప్పుడు అందరూ వాములు వేసుకుంటారు, అందరూ ఊరంతా వాములు తగులుకోమా. ఇంకా అక్కడ అడిగిన నేను అవసరం లేవండి ఏందంటే ట్రాన్స్ఫర్ వెళ్ళిపోగనేసి సుగుణమ్మకి పేర్లా ఉంటారు. కింద అంత పొగ రాదు. కింద పేపర్లు అన్నీ వేస్తున్నారంట, ఎవరు ఈ చెత్త అంతా వేస్తున్నారంట. ఆ చెత్త తగిలిపోయిందంట. ఆ చెత్త తగిలిపోయేటప్పుడు అంత మంట వచ్చింది. ఏదైనా ట్రాన్స్ఫర్ అయ్యేది పూలు రేగుంటాయి, ఆ పూలు వచ్చి ఆకు మంది ఈ చెత్త మీద పడింది. ఈ చెత్త మమ్మీ వాళ్ళలో కూర్చోండి చూస్తుంది, ఎంత ఎత్తుంది తెలుసా. టవర్ ఉంది చూసావా, ఆ టవర్ దాటింది మంట.
అది ట్రాన్స్ఫర్ బండి ట్రాన్స్ఫర్ అయిపోయినది ఊరి మనకేం అసలు ఎవరికి ఐడియా లేదు ట్రాన్స్ఫర్ మండుతుంది అని కూడా అది తెలియదు. ట్రాన్స్ఫర్ పడతాయి ఊరికే పొగలు రాగతాయి అంతే. పొగలు రాక ట్రాన్స్ఫర్ కాలిపోయిందంటే మండి కాగిపోద్ది గట్టగా పొడిపోయిందంట. అది అది కొరగంటకు అన్ని వ్యతిరేకాలే కొరగంటకు వచ్చే పనులు అన్ని వ్యతిరేకం పనులే. ఓకే ఫ్రెండ్స్, విన్నారు కదా. ఇక మనం మన భూషాంటి కోసం ఉగాది పచ్చడి ఈరోజు చేసి పెడదాం. పాపం తన కోరికని తీర్చేద్దాం. ఉగాది పచ్చడి ఎవ్వరు పెట్టలేదని పెద్ద ఫీల్ అయిపోతుంది. నేనైతే ఉగాది తర్వాత చాలాసార్లు చేస్తూనే ఉన్నాను, ఎందుకంటే మంచిది. అట్ ద సేమ్ టైం మనకు కూడా అన్ని అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి ఇంకెందుకు ఆలస్యం, టెర్రస్ పైకి వెళ్ళి ఏ పూత కోసుకొచ్చేద్దామా. పూతకొస్తావు పీక్కొస్తావు పీక పూత వచ్చి పువ్వు పూసేయకూడదు, కాయకాయగా ఉంటుంది అలాంటిది. ఫ్రూట్ 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 మా అమ్మ పొద్దున్న లేయంగానే ఆ పూతకు వస్తుంది, ఫేస్ ప్యాక్ చేస్తుంది. మధ్యాహ్నం లేయంగానే దాంతో పచ్చడి చేస్తుంది. పూజ తల్లికి ఎన్ని కష్టాలు వచ్చినాయి పాపం. అందరూ ఆడుకుంటా ఉంటే మన పూజ తల్లి ఒక్కటి చదువుతా ఉంది. అందరూ ఎంజాయ్ చేస్తుంటే నేను ఒక్కదానే చదవాలమ్మా అంటూ బొంగుమూతి పెడుతూ పాపం కష్టపడుతుంది. తర్వాత అన్నీ కూడా కలెక్ట్ చేసేసాను కదా, వేప పూత, తర్వాత దానికి తగిన బెల్లం, చింతపండు, ఉప్పు, పచ్చిమిర్చి అవన్నీ కూడా యాడ్ చేసేసి ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మామిడికాయలు కూడా అమ్మ పుల్లుగా తెచ్చిపెట్టింది. ఇది 4th టైం అనుకుంటా ఉగాది పోయిన తర్వాత. ఈరోజు ఎక్కువ ఇష్టంగా తింటున్నానని ఈరోజు ఎక్కువ చేశాను అనమాట. లేకపోతే బాగా తగిలిచ్చాను, కానీ అన్నీ దానికి తగ్గట్టు మిగతా కూడా తగిలిచ్చాను కాబట్టి బాగుంది. కానీ అంటు మామిడికాయ వేసుకోవాలి, వేరే మామిడికాయ, లేకపోతే ఏదో మిరపకాయ కారం, ఇంకో పులుపు అన్నీ కెమెరామెన్ చెప్తాం నేను అన్నీ నువ్వే తాగేస్తున్నానే. ఇంకొక నీకు కూడా కదా మొత్తం దబర్ ఎత్తుకెళ్ళిపోయింది. ఏమైందా లేకపోతుందా? లేకపోతే తినాలి, మిరపకాయ తినాలి, అన్నీ తినాలి, తిని తాగేస్తాయిందా. మొత్తానికి మన పూజ తల్లి అయితే చేదుని భరించలేకపోతుంది. జస్ట్ వ్యూ ఒక్కసారి చూడండి. ఈవినింగ్ 4 o'clock వ్యూ మా విలేజ్ ఎలా ఉంది అనేది. ఇక్కడికి వచ్చేసినట్లయితే ఒక గ్లాస్ తీసుకొచ్చేసింది అనమాట ఉగాది పచ్చడి కోసం. చూసారు కదా, మొత్తానికి ఆహారానికి ముందు వ్యవహారానికి వెనకాల ఉండాలంటూ నేను ఏం చేసినా ఫస్ట్ వచ్చేస్తూ ఉంటుంది. అందుకే నేను తన కోసమే చేశాను ఈరోజైతే. సో మళ్ళీ టేస్ట్ చూడమంటున్నాను ఎలా ఉంది చెప్పమని చెప్పి. సో అన్నీ సరిపోయాయని చెప్తుంది. మాకు కూడా ఉగాది పచ్చడి అయితే బాగా నచ్చిపోయింది. సో మ్యాక్సిమం ఎప్పుడు ఇష్టమైతే అప్పుడు చేసుకొని తింటూ ఉన్నాం. సో మొత్తానికి అన్ని రుచులు తినడం మంచిదే కాబట్టి, ముఖ్యంగా వేపపూత అయితే మనం రైర్గా తింటూ ఉంటాం, మిగతావన్నీ అయితే ఎప్పుడప్పుడు వంటల్లో ఏదో వాడుతూ ఉంటాం. కానీ సో ఇక్కడ మనం ఈవినింగ్ టీ తాగుతూ ఎంజాయ్ చేస్తున్నాను. ఇక వచ్చేయండి మనం బామ్మతో మాట్లాడొచ్చేద్దాం. నువ్వు ఏం చెప్తావు మీ కవితక? కవితకేం చెప్తావా? కవితకేం చెప్తావు చెప్పు. ఎవరామె? ఎవరా? నేనే కదా. అబ్బో కనుక్కునేసావా? ఏమ్మా కొగ్గట్టుకో కూకోండా కూకోను చూసుకో. ఎట్లున్నావు నువ్వు? కనిపించడా నావు ఇది నావు నీకు అట్టుంది, అట్ట కనిపిస్తుంది.
చూసుకుని అద్దంలో ఎప్పుడన్నా నువ్వా? అందరూ చూపించేదా? మా ఊర్లో వాళ్ళందరికీ చూపిద్దామని. బాగుంది అవ్వ లోపల? అవ్వ బాగుంది లోపల? బాగుందా? చెయ్యి ఉప్పు మా వాళ్ళకే, చెయ్యి ఉప్పు. అబ్బా ఫోజ్ చూడండి పెట్టేస్తుందా. టాటా చెప్పు అవా, టాటా చెప్పు. కవిత చూస్తుంది నిన్ను, కవిత చూస్తుంది నిన్ను. కవిత, మణి వాళ్ళందరూ చూస్తారు నిన్ను. కవిత మణి అందరు చూస్తారు. ఓ ఇల్లు ఏందో మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతున్నావా? ఎదురుగా ఎవతో ఏం మాట్లాడుతున్నావా? ఎవరా 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 మాట్లాడుతున్నా నువ్వా? టాటా చెప్పు. బాగుండారా అని అడుగు. బాగుండారా? బాగుండారా? అబ్బా అబ్బా. నోట్లో మాట అవి మాట్లాడుకుంటే కానీ మాట్లాడుకున్నావా? నా కోకలు, రైతులు, కుళాయిలు ఏం పడదు. కుళాయిలా చూసారు కదా. నాకేమీ వద్దు, నాతో ప్రేమగా మాట్లాడితే చాలు అంటుంది బామ్మ. తర్వాత నేను నా జడంతా రేగిపోయిందంట. ఎందుకు జడేసుకోవచ్చు కదా, ఎందుకు అలా ఒక్కలా ముక్కలా ఉన్నావు అని చెప్తుంది. తర్వాత నువ్వు వేస్తావా జడ అంటే నేను వేస్తానని చెప్పింది. సరే నేను బామ్మ చేతి ఇప్పుడు జడ వేయించుకోబోతున్నాను. సో తను ఎలా వేస్తుంది ఏంటి? I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast. I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains at last, and to believe in what you got, it was built to last, yeah. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Gonna learn the consequence of being incompetent. Mental health is confidence, dreams into modestness. I'm not here to save the day, that's for you to take away. I could play a million mind games, but instead I say something not illogical, something that is topical. Rub it on and watch it go, make yourself unstoppable. Dreams are irresponsible, but they're always possible. If you just believe, you could be so remarkable. Thoughts in my head, a collage and they spread. I'll be great one day, going off of my meds. No, I'm not giving up, no, I'm not giving in. I will make it to the top, taking off in the wind. I gotta make it, I'm saving every day to taste it. I'm patient, but my mind, it can hardly take it. I'm chasing a dream that I've had for several ages of vacant. 106 సంవత్సరాలు ఎంత బాగా దువ్వి జడేసింది చూడు. క్లిబ్బు మాత్రం నాకు రాదు అని చెప్తుంది. ఇంకోటి చూడు ఎంత నున్నగా దూకొని ఉందో. ఎప్పుడు చూసినా టిప్ టాప్గా రెడీ అయిపోయింది.
ఆడు చూడు వాళ్ళందరికంటే జడేస్తా వాళ్ళందరికంటే జడేస్తా వాళ్ళందరికి జడేస్తావా వేస్తా పొద్దున వేస్తాంట అందరికి పని ఉందంట ఇప్పుడు వాళ్ళందరికి జడేస్తావంటే లైట్ ని దీపం పెట్టాలంటది వాళ్ళందరికి జడేస్తావంటే పొద్దున వేస్తే ఇప్పుడు నాకు దీపం పెట్టాలి పొయ్యి అని సరే పెట్టే సరిపో పెట్టేసిరా పోతే సరే పెట్టేసిరా దీపం దీపం పెట్టేసిరా అయితే చర్మం బలా ఉంటుంది ఏం చేస్తున్నావు ఏం కూర మీద ఏం కూర ఈరోజా ఏం కూర వంకాయ అవ్వ అవ్వ కొప్పు చూడండి ఎంత బాగా నీట్గా వేసుకొని ముడి ముడి రబ్బర్ బ్యాండ్ ఒకటి వేసుకొని శుభ్రంగా దారం ఎంత బాగా కట్టుకొని ఉంది చూడు సో ఈ లోపల మన ఇందిరా ఆంటీ దేవుడి దగ్గర సామాన్లన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేసింది అనమాట. అదే ఏదో లెమన్తో వాటిలతో వీటితో చేస్తుంది. ఏదైనా మంచి దొరికితే బాగుండు, ఈజీగా వెళ్ళేటి, డైలీ నేను ఇట్లా క్లీన్ చేయలేక చచ్చిపోతున్నానని చెప్తూ ఉంది. అప్పుడే నేను చెప్పాను పీతాంబరి యూజ్ చేయి, లేదంటే మనం ఆల్రెడీ యూజ్ చేసాం కదా లిక్విడ్, అలా తయారు చేసి పెట్టుకోండి అని చెప్తున్నాను. ఇక బామ్మ దీపం పెట్టడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతూ ఉంది. ఇక ఇందిరా ఆంటీ మొత్తం కూడా ఈరోజు ఫ్రైడే, అందువల్ల ముగ్గులంతా వేసేసి ఆ దేవుడి దగ్గర ఆ పాత్రలో చూద్దాం. ఉప్మాకు అన్నీ రెడీ చేసేసింది. తర్వాత ఆకుకూర పప్పు అన్నమాట ఈరోజు. కానీ మా ఊర్లో టమాటాలు, నాటు టమాటాలు చిన్న చిన్నగా ఉన్నాయి, అలాగే వేసేసింది. అదేవిధంగా ఉల్లిపాయలు కూడా మనకు నాటు ఉల్లిపాయలు చాలా టేస్ట్గా ఉంటాయి. ఆకుకూర కూడా మా చిన్నాన్న వాళ్ళది ఫ్రెష్ ఆకుకూర అనమాట. తర్వాత ఉప్మా రెడీ అయిపోయింది. ఉప్మాతో పాటు అమ్మ ఈరోజు పెసరట్టు కూడా చేసింది అనమాట. సో ఈరోజు పెసరట్టు ఉప్మా మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్. ఉప్మా పెసరట్టు అంటుంటారు కానీ నాకు అదేం కాంబినేషన్ అనుకుంటూ ఉండేదాన్ని. కానీ ఈరోజు అమ్మ చేసిన తర్వాత తెలిసింది నాకు ఎంత టేస్ట్గా ఉంటుంది అనేది. యాక్చువల్గా ఉప్మా పెసరట్టు చేయాలని అయితే ఐడియా లేదు. ఫస్ట్ ఉప్మా చేసింది అమ్మ. సో నిన్న పెసల దోశ పోసింది అనమాట, పెసరట్టు. ఆ పెసరట్టు జస్ట్ ఉప్మా ఉంది కదా, జస్ట్ ఎలా ఉందో ఆ కాంబినేషన్ తిని చూద్దామని జస్ట్ నేను ఫస్ట్ టైం ఈ విధంగా అనమాట ప్రిపేర్ చేసింది. సో టేస్ట్ అయితే చాలా బాగుంది. అమ్మ ఉప్మా కానీ చాలా బాగా టేస్ట్గా చేస్తుంది. ఈవెన్ మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా అవి చేసినప్పుడు మొత్తానికి కాంపిటీషన్ అనమాట, మాకు కూడా ఇవ్వు అని చెప్పి. ఇందిరా ఇంట్లో ఉన్నారు కదా, సో ఆ అంకుల్ కూడా చాలా బాగా ఇష్టం అమ్మకి పొంగల్ చేస్తే. మొన్న అంటూ ఉన్నాడు, మేము పొంగల్ చేయలేదా మళ్ళీ అని చెప్పి. సో నేను అమ్మ చెప్పకుండానే ఆ రోజు పొంగల్ చేసి తీసుకెళ్ళి ఇచ్చేసి వచ్చాను అనమాట. అంత ఇష్టం అందరికీ.